మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ రైతులు సాంప్రదాయ పద్ధతులను కొద్దిగా పక్కకు జరిపి ప్రకృతి వ్యవసాయం వైపు చూపు సారిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో అనడానికే ఈ మామిడి తోట ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలో మామిడి పంట దిగుబడి తగ్గిపోయిందంటూ గగ్గోలు పెడుతున్న రైతులకు కంటే భిన్నంగా 30 నుంచి 40% పంట దిగుబడిని సాధించి ఆ పంటను కాపాడుకునేందుకు కవర్లను ఏర్పాటు చేసుకొని ఈ పంటను విదేశాలకు సైతం విదేశాలలో మార్కెట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బోధి షవాలి. మాది అన్నమయ్య జిల్లా పీలేరు మండలం, పీలేరు గ్రామం. నేను 2015 నుంచి ప్రకృతి వ్యవసాయం పైన ప్రయోగాలు అనేటివి చేస్తూ ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన అర్హతతో, ఆ ఎక్స్పీరియన్స్తో సొంతంగానే అనిమిల్ ద్రావణము అనేది తయారు చేసి గత 4 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో రైతులకి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ అనిమిల్ ద్రావణంలో దాదాపు 8 రకాల మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు అనేటివి ఉండడంతో పాటు దీంట్లో ప్రధానంగా జింక్, కాల్షియం, మెగ్నీషియం అనేది ఎక్కువ మొత్తంలో ఉండేటట్లు ఫార్ములాని డిజైన్ చేసి తయారు చేస్తున్నాము. ఇందులో భాగంగా మా కలకడ మండలంలో ఇప్పుడున్న మామిడి తోటల్లో ఈ సంవత్సరము అనిమిల్ ద్రావణము, అదే రకంగా ఎన్ఎస్కేఈ ద్రావణం, మేము 1 lakh ppm ఉన్న ఎన్ఎస్కేఈ ద్రావణాన్ని అందించాము. ఈ తోట మీకు మొత్తం విస్తీర్ణము 15 నుంచి 16 ఎకరాలు అనేది ఉంది. దీంట్లో 550 చెట్లు ప్యూర్లీ బెనిషా మాత్రమే ఉన్నాయి. ఒక 4 చెట్లు ఇతర రకాలు ఉన్నాయి. సో దీంట్లో ఈ 2 మాత్రమే 2 సార్లు స్ప్రే చేయడం వల్ల మీకు ఎక్కువగా పూత రావడము, అందులో కూడా మీకు బైఫంక్షనల్ ఫ్లవర్ అంటే ఆడ మగ పూత అనేది ఎక్కువగా వచ్చి పూత నిలబడము అనేది జరిగింది. ప్లస్ రసాయనిక మందులు అనేటివి ఏమీ వాడలేదు కాబట్టి మీకు పరపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి కీటకాలు అనేటివి అంటే తేనెటీగలు కావచ్చు, సీతాకోకచిలు కావచ్చు, తునీగలు కావచ్చు, ఈగలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు రావడం వల్ల మీకు ఎక్కువ మొత్తంలో పిన్ అనేది ఏర్పడడం జరిగింది. అదే మీరు అన్నమయ్య జిల్లాలో దాదాపు 80,000 హెక్టార్లలో మీకు మామిడి విస్తీర్ణం అనేది ఉంటే దీంట్లో దాదాపు 80% వరకు మామిడి ఈసారి పంట దిగుబడి అనేది లేదు, ఆశాజనకంగా లేదు. పూత మొత్తము వారం 10 రోజుల్లోనే మాల్ ఫంక్షనింగ్ ఫ్లవర్ అనేది రావడం వల్ల అన్ సీజన్ లో, అంటే సాధారణంగా డిసెంబర్ 15 నుంచి సంక్రాంతి లోపల వచ్చిన పూత మాత్రమే నిలబడుతుంది కాబట్టి ఇక్కడ జనవరి చివరి వారంలో పూత అనేది ఎక్కువగా వచ్చి వారం 10 రోజుల్లోనే మగ్గిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం రైతులకి ఆశాజనకంగా లేకపోయినా అనిమిల్ ద్రావణం స్ప్రే చేసిన దాదాపు అన్నమయ్య జిల్లాలో 7-8 మంది రైతులకి పంట మీకు ఎక్కువగా అంటే 40 నుంచి 50% వరకు పంట దిగుబడి అనేది రావడంతో పాటు వీళ్ళు మ్యాంగో కవర్స్ అనేటివి కూడా కట్టుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా గత 4 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్టర్స్ మాకు అందుబాటులో ఉండి అనిమిల్ ద్రావణము స్ప్రే చేసిన అంటే ప్రకృతి వ్యవసాయం చేసిన మామిడి తోటల్ని మా ద్వారా తెలుసుకొని వాళ్ళు డైరెక్ట్ గా క్వాలిటీ అనేది రైతుల దగ్గర నుంచి కొంటున్నారు. వాళ్ళ యొక్క వివరాలు అనేటివి ఇస్తే మేము డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ దగ్గర పంట మార్కెట్ ప్రైస్ కంటే ఎక్స్పోర్ట్ ప్రైస్ సంబంధించి మేము రైతుతో మాట్లాడుకొని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా రాబోయే కాలంలో ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి సంభవిస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కనుక మీరు పాటించినట్లయితే పంటను కాపాడుకోవడంతో పాటు భూమిని కూడా సంరక్షిస్తూ ఇటు పర్యావరణాన్ని, అదే రకంగా ప్రజల ఆరోగ్యాన్ని, ప్లస్ ఆర్థికంగా మనం కూడా అంటే రైతులు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి కొమ్మ కత్తిరింపుల నుంచి కూడా ఉద్యాన శాఖ అధికారులు సూచించిన మెలకువల్ని పాటిస్తూ మంచి దిగుబడి సాధిస్తారని. అండి, నా పేరు విశ్వనాథ్. మాది కలకడ మండలం, అన్నమయ్య జిల్లా కలకడ మండలం కోన గ్రామం. మాకు 15 నుంచి 16 ఎకరాలు మామిడి విస్తీర్ణం ఉంది. ఈ మామిడి విస్తీర్ణానికి మేము దాదాపు 2-3 సంవత్సరాలుగా సేంద్రియ సేద్యమే పాటిస్తున్నాము. ఆ సేంద్రియ పద్ధతిలో భాగంగానే మేము మొట్టమొదటి దుక్కి దున్నక ముందే ఉలవలు చల్లడము, పడుకోవడం వల్ల మార్కెట్లో ఎక్స్పోర్ట్ రేట్ కూడా మంచి బ్రహ్మాండమైన రేట్ ఉంటుంది. బెనిషన్ ఇప్పుడు దాదాపు 40 నుంచి 50 వేల క్వింటాలు టన్ను వచ్చి 40 నుంచి 50 వేల రూపాయలు ఉంటే ఎక్స్పోర్ట్ దాదాపు డబుల్ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే సేంద్రియ పద్ధతిలో చేస్తూ మరియు పంట రక్షణ కూడా ఆ కవర్లు కట్టడం వల్ల మంచి పంట వచ్చింది మాకు.
సో ఇది ప్రతి రైతులు కూడా ఏంటంటే ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది ఒక పరిగణలోకి తీసుకుని సేద్య పద్ధతులు అవలంబిస్తే రైతు ఎక్కడ నష్టపోయేదానికి అవకాశం ఉండదు. మేము చేస్తున్న ఉద్దేశం ప్రకారం రైతులు కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత తగ్గించుకుంటామో దాంట్లో సగం మనకు అక్కడే వస్తుంది. తర్వాత ఆ పంట నాణ్యంగా వచ్చిన తర్వాత ఆ పంటను మనం ఎక్స్పోర్ట్ చేసుకోదలుచుకుంటే సో అక్కడ మనకు బెనిఫిట్ వస్తుంది. ఈ రెండు విధాలుగా మనం ఎప్పుడైతే చేసుకోగలమో రైతు ఆర్థికంగా నష్టపోవడానికి లేకుండా ఉంటుంది. ఇది మామిడిలో మేము చేస్తున్నది సఫలీకృతంగా ఉందని మేము భావిస్తున్నాం.